రాజకుమారి ఐకమత్యాన్ని గురించి ఆ పాటలో భావాలు ఎలా ఉన్నాయి? అది నాకెంతో ఇష్టం స్వామి. నయమే, నీ తండ్రికి లాగి నీకు ఐకమత్యంలో నమ్మకం లేదేమో అనుకున్నా. స్వామి, పద్యాలు రాయొచ్చు, పాటలు పాడొచ్చు, కానీ పట్టుమని ఆచరణలో పెట్టాలంటే మాత్రం ఈ దేశంలో సాధ్యం కాదు. అలాగే అమ్మా, ఇది కూడా చదువుకు. వెళదామా స్వామి? ఇన్నాళ్ళ నుంచి లేని తిరుగుబాట్లు ఇప్పుడెక్కడి నుంచి వస్తున్నాయి? చాలా విచిత్రంగా ఉంది. తిరుగుబాటుదారులందరూ మలయరాజు వస్తున్నారు, మలయదేశం వస్తున్నారు అని ఇదంతా చూస్తే మలయరాజే ఎక్కడో ఉండి వీళ్ళని లేవదీస్తున్నట్టు కనబడుతూ ఉంది. తిరిగి పంద వాడికి ఆ మాత్రం సాహసం కూడా. మంత్రి, వాళ్ళ ప్రయత్నాలన్నీ మొదలంటా తుంచి పారేయాలి. సేనాపతి, ఈ వేరు పురుగుల్ని సమూలంగా నాశనం చేయడమే నీ కర్తవ్యం. వీరులారా, మీరు 4 దిక్కులా వెళ్ళండి. కూడా త్వరగత్తు లాంటి భటుల్ని తీసుకుని వెళ్ళండి. ముఖ్యంగా పనవటి కొండల్లో అడుగడుగునా గాలించండి. వాడు పంచభూతాల్లో కలిసిపోతే తప్ప ప్రాణాలతో ఉంటే పట్టుకు తీరాలి. జాగ్రత్త. పోండి. మలయరాజు పేదలని రాజులని భేదము లేదు, అంతరాలు అసూయలు అన్యాయపు అనర్థాలు మాయదారి మోసకారి ఆ దైవము కరుణానిధి ఆతని సంసారములో పేదలని రాజులని భేదము లేదు, ఏ భేదము లేదు. అంతరాలు అసూయలు అంతరాల సూయలు అన్యాయపు అనర్థాలు, అంతరాల సూయలు అన్యాయపు అనర్థాలు మాయదారి మోసకారి స్వార్థము కల్పించే చెడు స్వార్థము కల్పించే. బాణాలు తీసుకుని, కానీ మనసు ఇక్కడ విడిచిపెట్టి. మీరు ఆ ఒక్క మాటతో నాకు స్వర్గాన్ని చూపించావు. పేరు నీ ముఖమే. అంటే చంద్రుడు. మంచి పేరు. నేను కూడా మంచివాణ్ణే. గురువుగారు, అక్కయ్య తోటి మాట్లాడుతున్నారా? బాగానే ఉంది. అక్కయ్య నోరు ఇప్పితే మరి తాళం పడుతుందా? గురువుగారు, రండి మనం పోదాం. గురుగారు, గురుగారు, దారిటు. అమ్మా అమ్మా, దారిటు. తరువాత కార్యక్రమం వసంత నృత్య ప్రదర్శనం. తన బృందంతో రాజనర్తకి రంజన.
రాజగురువులు, దైవ సమానుడు, కొత్త సేనాధిపతి చంద్రుడు. రేణి, అమ్మా కొత్త సేనాపతి చంద్రుడు ఇక్కడికి రారమ్మా. వచ్చినా అందరినీ పంపినట్టే వాడిని సాగనంతా. ఆయన వస్తే గొప్ప స్వాగతం ఇవ్వాలి, మర్యాదగా. కొత్త మాదిరిగా మాట్లాడుతున్నారే. కొత్త ప్రేమ నా మనసులో పొంగిపోతోంది. రేణి, అయ్యో ఏమ్మా, చంద్రుడు ఈవేళ రాడు, అమావాస్య. సేనాధిపతి చంద్రుడే. ఆయన ఈ పాటికి నిద్రపోతుంటారు చల్లగా. వేణి, ఆయన నా ఊహలకు రూపమిస్తున్న ప్రియుడే, నా కలల్లో కనబడుతున్న మోహనమూర్తి. అమ్మా అమ్మా, పరాక మాటలు అయిపోతున్నాయి. వైద్యుని తీసుకురానా? పోవే, పోయి పడుకో. మార్చేయకండి. అమ్మ లావడానికి కారణం ఉండి తీరాలి, అది మీకు తెలిసి తీరాలి. నాగదుర్గన్ రాజు కూతురే తన కోడలు కాబోతుందని ఆ ఆనందంలో ఒళ్ళు మరిచి అలా అయిపోయిందేమో. ఎవరితో ఈ మాటలు? నా తల్లి ముఖంలో కనపడ్డవి వెలుగులో నీడలో నాకు తెలియదు. భరింపలేని బాధ ఏదో కళ్ళల్లో కనపడితే నా సంశయం తీర్చగలిగితే తీర్చండి, లేకపోతే అమ్మగారికి తెలివి వచ్చింది, తమరిని పిలుస్తున్నారు. వస్తా పో. స్వామి, ఇద్దరం కలిసే పోదాం. చిన్నతనంతో పాటు తొందరపాటు కూడా అలా ఉంటుంది. చంద్ర, నేనే వెళ్ళి కనుక్కుంటాను. కాదు, ఆ మూర్ఛ కారణం నేనే తెలుసుకోవాలి. చంద్ర, తెలుసుకోవలసిన అవసరం ఉంటే నేనే తెలుసుకుని నీకు చెప్తానయ్యా, నమ్ము. మరి పెళ్లి మాట? ముందు శపథం నెరవేరాలని నీ తల్లి చెప్పలేదు? ముందు ఆమె సమ్మతమైనా కావాలి. ఆమె తండ్రి ఒప్పుకున్నాడు, ఇంకా నీ తల్లి ఒప్పుకోవాలి, అంతేనా? చంద్ర, అలా చేయడం నా పూచి. ఒక్క సంగతి గట్టిగా నమ్ము, తల్లి సమ్మతి లభించకపోయినా నాగవల్లి మాత్రం లభించేటట్టు నేను చేస్తాను. ఇది ఒట్టి మాట కాదు. నమ్ముతాను స్వామి. మీ రాక వల్ల మాకు చాలా సంతోషమైంది. మహారాజా, మీ రాజ్యం వర్ధిల్లాలి. కూర్చోండి. తెలియలేదు గాంధార్ రాజా. అయితేనే ఆతిథ్యంలో ఏదైనా లోపం రానిచ్చారా? ఇంతకంటే గొప్ప స్వాగతం ఇదివరకు ఎన్నడూ ఎరగను. సంతోషం. కూర్చోండి. గాంధార్ రాజా, ఏమిటి సంకోచం? నాగవల్లిని మీకివ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకుంటుంది? మా తండ్రి గారు మీరు సామాన్య స్నేహితులా? వివాహ విషయంలో నాగవల్లి అభిప్రాయం కూడా తెలుసుకున్నాను. సరైన పని చేశారు. నాగవల్లి నన్ను మనసారా ప్రేమించిన కన్న తండ్రి కనుక మీరు ఆమె మనస్సు తెలుసుకోవడం న్యాయమే. నా కూతురు మనసు నొప్పించడం నాకిష్టం లేదు. ఆహా, అలా నొప్పించనే కూడదు. ఒక్కతే కూతురు, తల్లి లేని పిల్ల, ఆమె కోరికను తోసివేయకూడదు. అందుకనే అంతా ఆమె ఇష్టానికే వదిలేశా, వివాహ విషయం కదా అని. మంచి పని చేశారు. లేకపోతే మీరే నా అల్లుడయ్యే భాగ్యం నాకు కలిగి ఉండేది. ఇంకా అలాగే మాట్లాడతారేం మామగారు? నాగవల్లి తనకు నచ్చిన వరుణ్ణి తానే తెచ్చుకుంది. గాంధార్ రాజుకి ఇది ఆశాభంగం కలిగించు. అవును, ఎన్ని దినాల నుంచో ఎన్నో తీయని కోరికల్ని మనస్సులో పెట్టుకున్నాం. అన్నీ గాలిమేడలైపోయాయి. అయినా నాకు కాకపోయినా నాగవల్లి సుఖంగా మాత్రం ఉండాలని మీలాగే నేను కోరుతున్నా. రాజా, ఒక్క మాట, ఆమె వరించిన ఆ భాగ్యశాలి ఎవరో నేను తెలుసుకోవచ్చా? తరువాత తెలియజేస్తాను రాజా. మంచిది.